హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ అరుణ డైరీస్. ఈ రోజుల్లో బిజీ జీవితంలో మన పూర్వీకుల ఆహార సంస్కృతిని మర్చిపోతున్నాం కదా. అమ్మమ్మలు ప్రేమతో చేసిన వంటకాలు ఇప్పుడు అరుదైపోతున్నాయి. అలాంటి ఒక అద్భుతమైన పాతకాలపు రెసిపీయే ఈ గుమ్మడి వడియాలు. రుచుల్లో అద్భుతం, ఆరోగ్యానికి మంచిది, ఎప్పటికీ వంటింట్లో ప్రత్యేకమైనది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలకు వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా గుమ్మడికాయకు ఉన్న బూడిదను శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో దానిని తుడుచుకోవాలి. కాయను శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఈ విధంగా పగలగొట్టుకుని 2 ముక్కలుగా చేసుకోవాలి. తరువాత చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత 1½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఆ తరువాత నీరు దిగే విధంగా ఒక పల్చటి గుడ్డలో ముక్కలన్నీ వేసుకుని మూటలా కట్టి దానిపైన బరువు పెట్టాలి. ఈ తయారీ విధానం అంతా సాయంత్రం చేసుకోవాలి, ఎందుకంటే రాత్రికి దాని లోపల ఉన్న నీరు అంతా బయటికి వచ్చేస్తుంది. ఆ రోజు రాత్రియే మనం తీసుకున్న కాయకు సరిపడా మినపప్పును నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే కేజీ మినపప్పును నానబెట్టుకున్నాను. ఉదయానికి నీరు అంతా ఇలా దిగిపోతుంది ఫ్రెండ్స్. వెంటనే ఆ ముక్కలు ఒక గిన్నెలోకి తీసుకుని ఆ తరువాత 1/2 కిలో పచ్చిమిర్చిను మరియు 50 గ్రాముల అల్లం తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత నానబెట్టిన మినపప్పుని శుభ్రం చేసుకొని గ్రైండర్లో వేసుకుని గారెల పిండిలా గట్టిగా రుబ్బుకోవాలి. ముక్కలు వేసుకున్న గిన్నెలో ఈ రుబ్బిన పిండిని, అల్లం మిర్చి పేస్ట్ని మరియు తగినంత ఉప్పుని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.
ఈ విధంగా కలుపుకున్నాక ఎండలో ఏదైనా ఒక పాలిథిన్ కవర్ లేదా ఒక కాటన్ క్లాత్ వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా వడియాలను వేసుకోండి. మూడు రోజులు గడిచాక మనం ఇలా తీసుకుని స్టోర్ చేసేసుకోవడమే. నాకు అయితే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం బెల్ ఐకాన్ నొక్కండి.